ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మది, ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, క్షేమము. రండి, పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్కును ధ్యానించుటలో దేవుని శక్తి మనకి లభిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనను ప్రేమించే బిడలను, ఆయనను స్తుతించే బిడలను, ఏ పరిస్థితిలోనైనా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే బిడలను ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మేలుల చేత, ఉపకారాల చేత, ఆశీర్వాదాల చేత. దేవుని వాక్యం చదువుకున్నాం కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభు తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చూడండి, పై వచనంలో ఉంటది, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కనుక వారు దేవుని స్తుతించారు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేశారు. మన కష్టకాలములో మనుషుల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, మనము బలమును, మన శక్తిని, మన జ్ఞానమును నమ్ముకొనక, మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినప్పుడు, అవును, పరలోకపు తండ్రి ప్రతి చిన్న విషయమునకు కూడా ఆయనపై ఆధారపడాలి అని ఆయన కోరుతూ ఉంటాడు తన బిడల విషయంలో. అట్టి వారిని ఆయన అంటున్నాడు కదా, ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరుస్తానంటున్నాడు. మేలుల చేత, ఉపకారాల చేత ఆయన వారిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ, ఏ మనిషి అయినా ఇలాంటి మరి వాక్కులు పలుకగలరా? నీ ఆశను, నీ కోరికను నేను తీరుస్తాను. అవును, మరి ప్రభు నమ్మదగినవాడు, ఆయన హృదయవాంఛలను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తము. అవును, పైవచనంలో ఉంది కదా, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రతి ఉదయము ఆయన చూపిస్తున్న కృపను బట్టి, ప్రతి ఉదయము మనలను మరణపు అంచులలో నుంచి జీవములోనికి, మరొక ఆయుష్కాలపు దినాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తున్న ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందును ఆయనను స్తుతించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అటు వారిని ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆశ కలిగిన ప్రాణములను ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణములను మేలులతో నింపుతానంటూ ఉన్నాడు. ఏ ఆకలి, ఏ కోరిక, ఏ అవసరత నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావు, నీ శక్తికి మించినదా అయితే దేవుని స్తుతించు. నమ్మకంగా దేవుని కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి, ఆయన సృష్టిని బట్టి, ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప త్యాగమును బట్టి, రక్షణను బట్టి నిత్యము నీ నోట స్తుతి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, స్తుతి నీ జీవితాన్ని మారుస్తోంది, నీ పరిస్థితిని మారుస్తూ ఉంది. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది, స్తుతిలో గొప్ప జీవం ఉన్నది, స్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆయన ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొనిన వారి ప్రాణములను మేలుల చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ ఉదయకాలం ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి తృప్తిపరిచే అనుభవము ఇవ్వరు కానీ ప్రభు, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ సృష్టికర్త, నీ రక్షకుడు నిన్ను మేలుల చేత, ఉపకారాల చేత ఒక దినము కాదు, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన తన కృపాక్షేమాలిచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడుగాను, నిన్ను మేలుల చేత నింపే దేవుడుగాను, నిన్ను గణపరిచే దేవుడుగాను ఉన్నాడు. కనుక దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని బట్టి స్తుతిస్తూ, ఆయన కృపను బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అవును తండ్రి, ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరుస్తాను, ఆకలిగొనిన వారిని మేలుల చేత తృప్తిపరుస్తాను అని నీవు వాగ్దానం ఇచ్చావు. అవును తండ్రి,
నాయనా ఆపదలలో కష్టకాలములో మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడవు తండ్రి. తద్వారా నిన్ను స్తుతించుటలో, నీకు కృతజ్ఞతలు తెలియజేయుటలో, అవును తండ్రి, మా పరిస్థితులు నీవు చేస్తున్న కార్యాలను బట్టి, నీ కృపను బట్టి అనునిత్యము కూడా నిన్ను స్తుతించుటలో విడుదల ఉన్నది, క్షేమమున్నది. ఆనాడు ఇశ్రాయేలీలు అనేక విషయాలలో సనుగుకున్నారు తండ్రి. సనుగుడు అనేది ఎన్నటికీ కూడా ఆశీర్వాదము కాదు. ఈ ఉదయ కాలం తండ్రి ప్రతి విషయాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం, ప్రతి విషయాన్ని బట్టి నీ కృపను బట్టి నిన్ను ఘనపరిచే అనుభవం మేలుల చేత తృప్తిపరుస్తుంది. ఆకలిగొనిన వారిని మేలుల చేత తృప్తిపరుస్తూ ఉన్నది. ఆశ కలిగిన వారిని ప్రభువా తృప్తిపరుస్తూ ఉన్నది. ఆశ కలిగిన ప్రాణాలను నీవు తృప్తిపరుస్తానని, సంతోషపరుస్తానని నాయనా నీవు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ ఆశ కలిగి ఉన్నారో వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుల చేత నీ బిడ్డలను ఆశీర్వదించే దేవా, నీ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా వారి జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి, నీవు చూపిస్తున్న కృపను బట్టి నిత్యము నిన్ను స్తుతించేవారుగా, నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో వారి స్థితిగతులు మార్పులు చెందుతాయన్న ప్రభువా దృఢ నిశ్చయత కలిగిన వారై నీ బిడ్డలు నిన్ను స్తుతించుటలో బలపరచమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.